ఏకాదశి యొక్క విశిష్టతని తెలుసుకుందాం. ఏకాదశి చాలా ఉత్తమమైన రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఇది నెలకి 2 సార్లు వస్తుంది. అంటే 15 రోజులకోసారి ఏకాదశి వస్తుంది. సంవత్సరానికి 24 ఏకాదశులు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇప్పుడు ఆషాఢ మాసం తొలి ఏకాదశి వస్తుంది మనకి. తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణమి, ఇవన్నీ కూడా మనకి వరుసగా వస్తాయి ఆషాఢ మాసంలో. అయితే ఈ ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటిది అంటే, మనకి చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యప్రదాయని ఏకాదశి వ్రతం అన్నమాట. ఏకాదశి వ్రతంలో ఉపవాసం చేస్తాం కదా, మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అందుకే శ్రీమన్నారాయణని ఈరోజు ఆరాధిస్తూ, ఎందుకు ఉదయకాలే బ్రహ్మస్వరూపే, మధ్యాహ్నకాలే విష్ణుస్వరూపే, రాత్రికాలే పరమేశ్వర స్వరూపే అంటారనమాట. లయమైపోతుందిగా రాత్రికి, అది శివుడి యొక్క పాలన. మధ్యాహ్నం అనేది మహావిష్ణువు పరిపాలించేది. అంటే దినమంతా మహావిష్ణువు పరిపాలిస్తాడు కాబట్టి ఆయనని మనం ఆరాధించుకోవాలి.